నరసరావుపేట టూ టౌన్ వినాయక చవితి సందర్భంగా మండపాల ఏర్పాట్లు మరియు నిమజ్జనం సందర్భంగా ప్రజలు నిర్వాహకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మండప అనుమతులు పొందడానికి ప్రభుత్వం అందించిన దరఖాస్తు చేయాలి. పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, ఫైర్, ట్రాన్స్పోర్ట్ శాఖల అనుమతులు ఒకే చోట లభిస్తాయి. అనుమతి లేకుండా మండపాలు ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. నిమజ్జనం కోసం పద్ధతిలో అనుమతులు ఇస్తారు. రోడ్లను బ్లాక్ చేసి మండపాలు ఏర్పాటు చేయరాదు. మద్యం సేవించి నిమజ్జనంలో పాల్గొనటం పూర్తిగా నిషేధం. రాజకీయ పార్టీ జెండాలు, పాటలు వాడరాదు. పటాకులు పేల్చరాదు. మండపాల వద్ద సీసీటీవీ కెమెరాలు అన్ని దిశల్లో తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ప్రతి నిమజ్జన స్థలంలో పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్, ఫైర్, మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంటారు. క్రేన్లు, లైఫ్ జాకెట్లు, బోట్లు సిద్ధంగా ఉంచబడతాయి. రాత్రి వేళల్లో నిమజ్జనం జరగకుండా చర్యలు తీసుకోబడతాయి. ప్రజలు శాంతియుతంగా వరుస క్రమంలో నిమజ్జనం చేయాలి. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ప్లాస్టిక్ పదార్థాలను నీటిలో వేయరాదు. పర్యావరణ హిత విగ్రహాలను ఉపయోగించాలి. పండుగను రాజకీయ రహితంగా శాంతి సౌహార్ద వాతావరణంలో జరుపుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. మన పండుగ మన భద్రత అన్న నినాదంతో ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నారు. అందరికీ నమస్కారం. వినాయక చవితి సందర్భంగా విగ్రహాలు ఏర్పాటు చేసుకునేటువంటి విగ్రహ ఉత్సవ కమిటీ సభ్యులందరికీ పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే, విగ్రహాలు ఏర్పాటు చేసుకునే ప్లేసు అది ప్రైవేట్ ప్లేస్ అయి ఉండాలి. ప్రజలకు ఇబ్బందిగా, ట్రాఫిక్కు ఇబ్బందిగా, రోడ్డుకి అడ్డంగా ఏర్పాటు చేసుకోకూడదు. అలా ఏర్పాటు చేసుకున్నట్లయితే లీగల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి దయచేసి ఆ విధంగా ఏర్పాటు చేసుకోవద్దు. అదేవిధంగా కొన్ని నియమాలు పాటించాలి. ముఖ్యంగా అక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి మండపం ఏదైతే ఉంటుందో అక్కడ కమిటీ మెంబర్కి సంబంధించి ప్రతిరోజు ఒకళ్ళు మండపం దగ్గర పండుకోవాలి. తర్వాత అక్కడ ఒక వాటరు మరియు శాండ్ ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే దీపారాధన చేస్తారు కాబట్టి ఆ దీపం పొరపాటున జారి కింద పడినట్లయితే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అందువలన శాండ్, వాటర్ ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా నిమజ్జనం చేసేటప్పుడు ఎవరు తాగి ఆ ఉత్సవంలో పాల్గొనకూడదు. తాగి ఉత్సవంలో పాల్గొన్నట్లయితే అయితే వాళ్ళ మీద లీగల్గా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. అదేవిధంగా డీజేలు ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేసుకోవద్దు. తీన్మారు ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత మీకు ఇచ్చినటువంటి ఏదైతే రూట్ ఉంటుందో ఆ రూట్లో మీ యొక్క విగ్రహాన్ని తీసుకుని జాగ్రత్తగా వెళ్ళి నిమజ్జనం చేసుకోవాలి. ఆ విగ్రహం తీసుకెళ్ళేటప్పుడు మీ డ్రైవర్ ఎవరైతే ఉంటాడో అతను మంచి డ్రైవింగ్ చేయగలుగుతాడా లేదా అతన్ని చెక్ చేసుకుని కమిటీ వాళ్ళే దాన్ని ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత వాహనం తిరిగి వచ్చేటప్పుడు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకుని రావాలి. ఎట్టి పరిస్థితుల్లో డీజేలు, క్రాకర్సు తాగి ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేయటం ఇలాంటివి చేయకూడదు. దయచేసి ఈ కమిటీ ఎవరైతే ఉంటారో, వినాయక చవితి ఉత్సవ కమిటీ ఎవరైతే ఉంటారో విగ్రహానికి, వాళ్ళు ఈ నియమాలు పాటించాలని మా పోలీసు తరఫున అందరికీ తెలియజేస్తున్నాం. ఇది మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ ఉత్సవ కమిటీ ఎవరైతే ఉన్నారో ఇవన్నీ పాటించాలని కోరుకుంటూ అందరికీ తెలియజేస్తూ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.